హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే క్యాప్సికమ్ చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 టేబుల్ స్పూన్, తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా ఈ మసాలాలు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే గరం మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అవనియండి. ఫ్రై అయినాక ఇప్పుడు టమోటా, 1 ఉల్లిపాయ పేస్ట్ అండి, ఇది పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది టమాటా పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు, చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాము కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఎగిరే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనియండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. చికెన్ ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ అవనియండి. చూడండి, ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, చిక్కగా అయిపోయింది గ్రేవీ కూడా. చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి.
ఒకసారి టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, పూరీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.